ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. శ్రీ పరాభావనామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెల 2026 ఈ సంవత్సరంలో మిథున రాశి గల వాళ్ళకి ముఖ్యంగా మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు, పునర్వసు నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వల్ల వాళ్ళకి 1, 2 తిథి పాదాల నుంచి వీళ్ళకి గురుస్థాన సంకల్ప బలము అనేది కలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ స్థాన బలం 1, 2, 3 స్థానంలో ఉన్నారు. దాని నుంచి గురుస్థానానికి చేరుకొని తర్వాత వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడికలను బట్టి ఈ సంవత్సరంలో వాళ్ళు ఉద్యోగ రీతిలో ట్రై చేసిన జాబ్ పరంగా కావచ్చు, ప్రైవేట్ జాబ్ అయినా కావచ్చు, వ్యాపారస్తు చేయాలనుకున్నా కావచ్చు, మిగతా ఇంకా ఏ ఒక్క విషయంగా వాళ్ళ బ్రతుకు తెరువు గురించి ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వీళ్ళకి అనుగుణంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో స్త్రీ పురుషులకి మంచి సంకల్ప బలము కూడుకుంటుంది. వీళ్ళు దైవభక్తి సంకల్ప బలాన్ని ఈ సంవత్సరంలో వీళ్ళకి వినాయకుడిని పూజించాలి. గణపతి, ఈ గణపతి మహారాజు ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి కర్ణ దృష్టి ఉన్నా, ఎటువంటి సంకల్ప బలం ఉన్నా కూడా వీళ్ళకి అనుగుణంగా ఉండటానికి ఆ భగవంతుడి సహకారము, ఆశీస్సులు ఎల్లప్పుడూ వీళ్ళకి ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకోవాలి. ఆ సూర్య నమస్కారం వల్ల వీళ్ళకి ఆయురారోగ్యము, అష్టైశ్వర్యము, భోగభాగ్యాలకు ఊడుకొని వీళ్ళ భవిష్యత్తులో ముందు అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కంపల్సరిగా. అదేవిధంగా ఈ రాశి వాళ్ళలో ఎక్కువగా మనస్తాపితానికి గురై ఉంటారు. పెళ్లి కాని వారు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, భార్య భర్తల మధ్యలో కావచ్చు, లేకుంటే ఉద్యోగ రీతిలో కావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లో అస్వస్థతకు గురైపోయి కొద్దిగా మానసికంగా వీళ్ళు నలిగిపోతుంటారు. వాళ్ళలో తెలియని ఏదో ఒక సమస్య వాళ్ళ వెంటాడుతుంది. ఇది గ్రహస్థితులా, లేకుంటే వీళ్ళకి టైం బాగలేకనా, లేకుంటే వీళ్ళకి ఏదైనా జరిగిందా అనేది మనం గ్రహించుకోవాలి. దాని తర్వాత స్వామిని ఏ గురువు గారిని సంప్రదించినా కూడా దానికి తగినట్టుగా పరిష్కారాన్ని వాళ్ళని చూసి చెప్పగలుగుతారు. కానీ మీలో ఏంటంటే మీరే ఆలోచించుకుంటూ బాధపడుతూ మీలోనే వర్ణించుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం దొరకదు. ఒకటి కావాలి అనుకుంటే ఇంకో దాన్ని మనం వదులుకుంటేనే మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఏది చేసినా కూడా మనం ఉన్నదిలే, దేవుడున్నాడని గాల్లో దీపం పెడితే కాదు. దైవభక్తి అనేది అందరికీ ఉంటుంది. ఆ దైవభక్తిని మనం ఫేస్ చేసుకుని ముందుకు పోతే కాదు. దైవభక్తితో కూడా మన ప్రయత్నాన్ని, మన ఆలోచనని, మన నడవడికిని, మన సమయాన్ని కేటాయించుకొని పోతేనే ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యాన్ని కూడా చేరుకోగలుగుతాం. మన లక్ష్యాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆ దైవ సంకల్పం అనుగుణంగా మనకి చూసి ఒక దారిలో నడిపించే మార్గం ఏర్పడుతుంది. అదేవిధంగా పెళ్లి కాని వారైతే కంపల్సరిగా ఈ సంవత్సరంలో పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మంచి సంబంధాలు కుదురుకుంటాయి. అది స్త్రీల్లోనూ పురుషుల్లోనూ ఇద్దరికీ కలిగే అవకాశాలు ఉంటున్నాయి. తర్వాత ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. దీంట్లో ట్రాన్స్ఫర్ కొంతమందికి, గవర్నమెంట్ జాబుల్లో పైనుంచి ఆఫీసర్ నుంచి వచ్చే ఒక మంచి సంకల్పమైన మాటలు, ఇకపోతే చదువుకునే విధానంలో వీళ్ళకి చదువు 3వ నేత్రంగా నిలబడిపోయి మంచి మార్కులు వచ్చి మంచి సబ్జెక్టుని తీసుకొని వీళ్ళకి ఒక మంచి ర్యాంకులో వచ్చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుని, తల్లిదండ్రుల పేర్లు కాపాడుకునే ఒక సంకల్ప బలాన్ని కూడా పిల్లలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళల్లో. అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే వీళ్ళు కుటుంబం గురించి ఆలోచించుకుంటూ వీళ్ళకి
ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా వీళ్ళకి ఏ విధమైన పరిష్కారం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి కుటుంబంలో సాధించాలన్న ఒక ఆలోచనలోనే వీళ్ళు నిలబడిపోయి ఉంటారు. సమస్య వచ్చింది కదా అని మనసి నిరసన పడకూడదు, దాన్ని సాధించాలి, ముందుకు దక్కించుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆ గండాన్ని మనం వైదొలిగించుకోవాలి అనే ఒక లక్ష్యాన్ని మన మనసులో పెట్టుకుంటే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, డబ్బు నిలకడగా ఉంటుంది, ధనాన్ని సంపాదించేసి దాని తర్వాత ధనంతో పాటు మనకు భగవంతుడిచ్చిన గుణాన్ని మనం కుటుంబ ప్రయత్నంలో సాధించుకొని రేపు భవిష్యత్తులో నిలబెట్టుకోగలుగుతాం. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. బంధుమిత్రులను కూడా మనం అనుసరించుకోవాలి ఈ సందర్భాల్లో. అదేవిధంగా బంధుమిత్రుల ద్వారానే కొంతమంది సలహాలు చెప్తే ఆ సలహాలను కూడా తీసుకోవాలి. మనకే తెలుసు కదా అని మనం అనుకోకూడదు. ఎదుటివాడు చెప్పిన మాటను కూడా తీసుకుంటేనే దాంట్లో ఏ సమస్య ఉందో ఆ సమస్యకి ఏమిటా అని పరిష్కారం అనేది తెలియని వాడు కూడా ఆ సమయాన్ని బట్టి వాడు నోటుకొచ్చే ఆ భగవంతుడు పలికించే పలుకుని బట్టి కూడా ఆ సమస్య మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఒక్క తుదిలోనే మీకు తప్పిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్షణంలో ఇది జరిగింది కదా అని మీరు బాధపడకూడదు. రేపు ఈ రోజు వాళ్ళది అయినప్పుడు రేపు మనకంటూ ఒక రోజు అనేది ఉంటుంది. ఆ రోజు కోసం ఖచ్చితంగా కష్టపడాలి. ఆ గెలుపు మనం వచ్చేదాకా మనం నిలబడాలి. ఓటమి వచ్చిందని బాధపడకూడదు. ఓటమి మనకి గెలుపుతో సమానం. అదేవిధంగా మీకు కొన్ని సమస్యలు ఉంటాయి, అవి చెప్పుకోలేని పరిస్థితిలో మీరు సైలెంట్ గా కుటుంబంలోనూ బాధలు పడుతూ ఏ సమస్యలతోనూ కుమిలిపోతుంటారు. ఈ రాశి వాళ్ళలో ఎక్కువగా గ్రహస్థితులు, చెడు గ్రహాలు, చెడు దోషాలు, నవగ్రహాలు ఇలాంటి కొన్ని ఇబ్బందులు కలిగే కొన్ని దోష ఫలితాలు ఉంటాయి. వాటికి సంబంధించినట్టుగా ఫలితాలని పరిష్కారం చేసుకోవాలి. నవగ్రహ దోషం ఉన్నాడు, నవగ్రహాలు తిరిగితే సరిపోతుంది కదా అనుకుంటాడు. దాంట్లో శనీశ్వరుడు అధిపతి, తనకు మించింది అధిపతి ఎవరు ఉండరు. శని పట్టిన వాడికి 7.5 సంవత్సరాల వరకు వదిలిపెట్టదు, 3.5 సంవత్సరాల వరకు వదిలిపెట్టదు. సంవత్సరం స్టార్ట్ అయిన కాంచి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటది. అది శనిగ్రహానికి. రాహుకేతువులు కళ్యాణ విషయంలో, సంబంధాల విషయంలో ఇబ్బంది పెడుతుంటాయి. ఇకపోతే గురుడు స్థానంలో మనకి అనుకూలంగానే ఉంటాడు. అదేవిధంగా మనం చేసే ఒక పనిలో కూడా కొన్ని గ్రహస్థితులు కూడా మనని అనుసరించుకొని కొన్ని గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలు కాకుండా కూడా పంచభూతాలు కూడా మనల్ని శాసించే అవకాశాలు ఉంటాయి. అవకాశాన్ని బట్టి ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ గురువు గారిని సంప్రదించండి. కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందించి రేపు మీకు ఉద్యోగంలో కానీ పెళ్లిలో కానీ చేసే ఒక సంకల్ప బలం కానీ ధన సంకల్పంలో కానీ అన్ని విధాలుగా మీకు మంచి పరిష్కారం అందిస్తా. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.